నమస్తే. ఎన్నో విషయాలు తను అఫర్మేషన్స్ ద్వారా అలాగే టెక్నిక్స్ ద్వారా మనకి ఎన్నో టెక్నిక్స్ ఇప్పటికే చెప్తున్నారు. అందులో కూడా ముఖ్యంగా మిర్రర్ టెక్నిక్ అయితే చాలా వీడియోస్‌లో ఆల్రెడీ చెప్పున్నారు. మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. మీరు విశ్వమోహన్ బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఏం చెప్తారు విశ్వమోహన్ బాబు గారు అనేది తన మాటల్లో విందాం. వీడియో స్కిప్ చేయకండి. నమస్కారం. నమస్తే అండి. సో, ఈ మాయకి మాయ అనుకోవచ్చు. లేకపోతే మీరన్నటువంటి సక్సెస్ మంత్రం అనుకోవచ్చు. లేదా ఆకర్షణ సిద్ధాంతం అనుకోవచ్చు. ఎందుకు అందరికీ చేరట్లేదు? ఇంకా ఎందుకు రహస్యంగానే ఉంది చెప్పండి? యెస్ అండి. మంచి క్వెషన్ అండి ఇది. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎవరికి తెలియదు. జనాలకి ఇంకా అందలేదు. హ్మ్. ఇది ఎక్కడ పుట్టింది తెలుసా ఫస్ట్‌లో? తెలీదు నాకు. ఇది మీరు పుట్టింది మన చెప్పండి. ఇండియాలోనే, భారతదేశంలోనే పుట్టింది. హ్మ్. ఇక్కడి నుంచే బయట దేశానికి వెళ్ళిపోయింది. తీసుకెళ్ళిపోయి వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు అన్ని దేశాలు బాగున్నాయి. హ్మ్. వెనుకబడిన దేశం ఏదండి? ఏ దేశమా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నా గానీ భారతదేశం వెనుకబడిన దేశంలోనే గాని ఉన్నామా? ఓకే. మనమే అంటే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని కొద్ది కొద్దిగా వాడుతున్నాం. కొద్ది కొద్దిగా. హ్మ్. అంటే అభివృద్ధి మన చెందుతుందిలేండి ఇండియా భారతదేశం కూడా. ఎందుకురంటే ఇలా హ్మ్. ఉండేది కారణం దీని అందలేదు ఎందుకంటే హ్మ్. మంత్రాలు, తంత్రాల మీద పడిపోయినారండి జనాలు. హ్మ్. సిట్టి తంత్రాలంట. నాకు కూడా కాల్స్ వస్తుంటాయి. సార్ నా అప్పుల్లో ఉన్నాను సార్. ఒక రెమెడీ చెప్పండి సార్. హ్మ్. ఏ రెమెడీ ఉంది ఇక్కడ? హ్మ్. ఏం రెమెడీ ఉందమ్మా? ఆ రెమెడీ అంటే ఏందో నాకే తెలీదు. నువ్వే చెప్పమ్మా అంటాను నేను. హ్మ్. సార్ అలా అనకండి సార్ మీరు చెప్పండి సార్ అంటారు. ఆ హ్మ్. రెమెడీ అంటే ఏంది? నాకే తెలియదు. హ్మ్. సార్ ఏదైనా ఒక టెక్నిక్ చెప్పండి సార్. ఏం టెక్నిక్ చెప్పేది? హ్మ్. ఏమి టెక్నిక్ ఉంది ఈడ? ఏమైనా మంత్రమా? హ్మ్. ఏమైనా తంత్రం ఇదే తావితులు కట్టేదానికి నీకా? ఏదైనా టెక్నిక్ నేర్పించేదానికి? నీ మాటే మంత్రం. అది హ్మ్. ఎప్పుడు? నిన్ను నువ్వు నమ్ము. నిన్ను నువ్వు నమ్మాలి. పూజలు చేస్తే ఏమొస్తున్నది? పూజలు చేస్తే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఎంత ఇవ్వగలుగుతారో అంత ఇస్తారు. దేవుడు లేదని నేను చెప్పను. ఉన్నారు. హ్మ్. ఉన్నారు కాబట్టి నాకు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని పొంది నేను ఈ స్థాయికి వాళ్ళు చూపించిన దారి ఇది. హ్మ్. వాళ్ళు ఎంతవరకు ఇవ్వుతారో అంతవరకు ఇస్తారు. హ్మ్. నేను బలంగా నమ్మినాను కాబట్టి నాకు దారి అనేది ఒకటి పట్టించారు. ఆ హ్మ్. దారిలోకి వచ్చేసాను. హ్మ్. అంతే అండి. కాబట్టి పూజలు ఇప్పుడు ఒకతను ఉంటాడు. ఒక హ్మ్. అనారోగ్యమో, లేక ఏదో ఒక మనసు ఏదో అంటే ఎప్పుడు చూసినా నవ్వుతా యాక్టివ్‌గా ఉన్నవాడు ఉన్నట్టుండి డౌన్ అయిపోయినాడు. హ్మ్. అంటే డల్‌గా ఎక్కువ చోట్ల కూర్చోవడం, ఒకే చోట్ల ఉండడం, ఏదో లేక ఎవరితో పలకరించకుండా సైలెంట్ అయిపోవడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మకు మా ఇంటాయనకి ఏదో అయిపోయింది, ఏమో దెంగేం పట్టిందో తెలీదా గీరుకునేది వాళ్ళు. ఏదో తెలియదు బాగున్నాడా ఇలా అయిపోయింది అని ఎవరి దగ్గర ఒక వైద్యుడు తీసి ఈయన వద్దన్న కూడా వదలరు. తీసిపోయేది అక్కడ పోతే ఆయన ఏమంటది ఏమ్మా అంటాడు. "ఏం లేదు సార్ ఇది జాతకం అంతా చెప్తావు. ఏ జాతకం అంతా ఇక్కడ జరిగిందంతా చెప్తావు. హ్మ్. ఏం లేదమ్మా ఆయనకి మనసులో కొంచెం బాధలున్నాయమ్మా. ఆ హ్మ్. బాధలన్నీ పోవాలి. ఆయనకి మనోవేదన కింద పడ్డాడు. ఏం కాదు నేను చెప్పే తాయితీ దీన్ని కట్టుకో. హ్మ్. దీన్ని కట్టి అన్నీ పోతది. ఏం పోతదా? ఏం పోయేది లేదు. ఆయన హ్మ్. మారితే పోతది. హ్మ్. ఆడ కట్టిన దాని వల్ల పోదు. ఒరే పాపిష్టాలు నాకేమి జేబులేదన్నా కూడా వీళ్ళు చెప్పినయి ఇనకుండా తాయితులు కట్టిస్తారు. కట్టుకుంటారు వస్తారు. హ్మ్. ఆయన హ్మ్. ఏమంటాడు ఒక వారం తర్వాత నన్ను కలువమ్మా అన్ని పోతది. ఈ విభూదిని పెట్టమ్మా అంటాడు. హ్మ్. వచ్చి హ్మ్. పెడతారు. ఓకే. ఈయనేం బాగానే ఉన్నాడు. హ్మ్. ఆయన ఆలోచన కొంచెం మార్చుకోవాలా. ఓకే. అంటే కొంచెం కొన్ని నెగెటివ్ ఆలోచనల వల్ల కొంచెం డౌన్ అయ్యి ఉన్నాడు. హ్మ్. ఆయన ఉండుకొని ఒరే పాపిష్ట నాకు వ్యాధి లేదు, ఏ తాయితీ లేదు హ్మ్. అనేసి మళ్ళీ యాక్టివ్ అవుతాడు. ఓకే. యాక్టివ్ అవుతాడు మళ్ళీ. లేదు నేను ఇలాగుంటేనే ఎలాగా అనేసి ఆలోచన పెంచుకుంటాడు. పెంచుకున్నప్పుడు అబ్బా! ఆడ తాయితీ కట్టినాం కాబట్టే హ్మ్. హ్మ్. నయమైంది అని అనుకుంటారు. అది తప్పు. హ్మ్. అది కాదు. ఆయన ఇలా అనుకున్నాడు కాబట్టి అన్నాడు. ఇక్కడ ఆకర్షణ సిద్ధాంతం అండి ఇది. ఆయన ఆకర్షించినాడు. ఏంది ఆ హ్మ్. మనోవ్యాధిని. హ్మ్. కొంచెంసేపు డౌన్ అయింది. ఇప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అంటే అది వద్దు మనకి మనం వేరే ఆలోచిస్తామని ఆకర్షించినాడు. ఇప్పుడు లేచినాడు. యాక్టివ్ అయినాడు. ఓకే. కాబట్టి పూజలు, తంత్రాలు, మంత్రాల మీద పడిపోయి, రెమెడీల మీద పడిపోయి, యంత్రాల మీద పడిపోయి మనం వెనకబడిన ఉన్నాం. అందరికి చేరదది. హ్మ్. దాన్ని ఎప్పుడైతే వదులుకొని నిన్ను నువ్వు నమ్ముకుంటావో అప్పుడొస్తది ఆలోచన. ఓకే. అప్పుడు ఆకర్షించబడతది ఆకర్షణ సిద్ధాంతం. హ్మ్. అదే హ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్. నిన్ను ఓకే. నువ్వు నమ్మి నీకేం కావాలని ఆకర్షించుకో అంటే బలంగా ఊహించుకో పొందబడతావని చెప్తోంది. ఓకే. నిన్ను నువ్వు నమ్మినప్పుడే అది పొందబడతావు అంటున్నది. హ్మ్. నువ్వు నమ్మలేదే హ్మ్. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఎగ్జాంపుల్‌కి భార్యాభర్తలు పిల్లలు అందరూ కూడా ఉంటారనుకో హ్మ్. ఉమ్మడి కుటుంబం అనుకో. ఆ! నేను ఏ పని చేయకపోయినా మా తమ్ముడు ఉన్నాడు, మా నాయన ఉన్నాడు. పోతదిలే గడుస్తదిలే అని వాళ్ళు చూసుకుంటున్నారులే అని వాళ్ళేదో బాధ్యతగా చేస్తుంటే వీడు కాలంతో చేస్తాడు. హ్మ్. ఎవరి హ్మ్. మీద నమ్మినాడు వాళ్ళు ఉన్నారులే నేను హ్యాపీగా తిరిగేసి వచ్చిన నా కాలం గడుస్తదిలే అని నమ్ముకున్నాడు. ఆడ పంచుకొని డివైడ్ అయినప్పుడు తెలుస్తది వీడి పరిస్థితి ఏందని. హ్మ్. హ్మ్. వీడు ఏ స్థాయిలో ఉన్నాడనేది అప్పుడు తెలుస్తది. అప్పుడు నమ్ముతాడు వాడిని. హ్మ్. ఇంతవరకు నమ్మలేదు కదా! ఇతరులను నమ్ముకున్నాడు. అలా హ్మ్. ఉండకూడదు. నిన్ను నువ్వు నమ్ము. హ్మ్. స్టార్టింగ్ నుంచే అంటే అదే ఆకర్షణ సిద్ధాంతం. హ్మ్. నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న టాలెంట్ బయటొస్తది. మన భారతదేశం ఈ విధంగా దేశాలు ఉన్నాయి. హ్మ్. కానీ వెనుకబడి దేశం కింద మనం ఉన్నాం గదా! ఉన్నామా లేదా? ఆ హ్మ్. కొన్ని దేశాలు ఎంతో టాలెంట్‌లో ఉన్నది. ఉన్నతంగా అదే ఉంది. వాళ్ళు హ్మ్. ఆకర్షించినారు. ఆ సిద్ధాంతాన్ని పట్టుకున్నారు. ఆ హ్మ్. యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ వాడుకున్నారు కాబట్టి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు పూజలు బయట దేశాల్లో ఉన్నాయా? లేవు. ఉన్నాయా? గంటలు కొడుతున్నారా? హ్మ్. దేవుళ్ళని బట్టి కొలుస్తున్నారా? ఇది పసుపు, కుంకాలెత్తి రాసుకుంటున్నారా? చెప్పండి.
అది రాసేవాళ్ళు ఎవరు ఒకటారు ఉంటారు అంటే ఇది మన సిద్ధాంతం, ఇది మన అని ఆచారం కదా. అది ఆచారం అని పెట్టారు. దేవుడిని నమ్మయ్య, ఒక దేవుడిని నమ్ముకో. ఉమ్, అది అక్కడ ఏం అడకు, దేవుళ్ళు కాదు ఇచ్చేది, నువ్వే ఇచ్చుకునేది, ఓకే. నీ మైండే ఇచ్చేది. ఉమ్, దేవుళ్ళని నమ్మవద్దు అని చెప్పలే, నమ్ము. నమ్మి ఇప్పుడు 10 దేవుళ్ళని పెట్టుకుని నువ్వు సోమవారం మంగళవారం ఇలా మార్చుకుంటూ ఉంటే ఏ దేవుడికి లేదు నీకు. ఉమ్, ఒక దేవుడిని నమ్ము, పూజ వెలిగించు, దీపం కూడా వెలిగించు, మొక్కో, చేతి కూడా మొక్క, ఓకే, తప్పలేదు. ఓకే. నీ ఆచారాన్ని నువ్వు చేసుకో. అంటే పాతకాలము ఏ నుంచి పట్టించేసిపోయినారు, మా అమ్మ ఇలానే మొక్కిందే, దేవుడిని ఇలా ఆరతి ఇవ్వాలంట, ఇలా ఇస్తే వద్దంట, ఉమ్, ఇలా ఇవ్వకూడదు, ఇలా ఇవ్వాలని వాళ్ళు చెప్పినారు కాబట్టి నువ్వు ఇలా ఇస్తున్నావు. ఉమ్, దీని అంతా పెట్టింది ఎవరు? మనమే. మానవుడే కదండి. ఇలా ఆరతి ఇలా ఇవ్వాలని పెట్టించింది ఎవరండి? ఉమ్, ఎవరు? మానవుడే కదా. అది ఒకదాన్ని పట్టుకొని పీకులాడతారు కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం మీ దగ్గరికి రాలేకపోతున్నది. ఉమ్, అంటే ఆకర్షించలేకపోతున్నారు మీరు అనుకున్నదంతా. రైట్. అవన్నీ ఆకర్షించాలంటే నువ్వు నిన్ను నమ్మినప్పుడే నీ టాలెంట్ బయట వస్తుంది, నీ మైండ్ పాజిటివ్గా వస్తుంది. అప్పుడే నువ్వు ఏది అనుకున్నా ఆకర్షించబడతావు. అప్పుడే అందరికి చేరుతుంది అది. అందరూ ఒకే రకంలో ఆలోచించరు కాబట్టి చేరదు అది, రైట్. ఇతరుల దగ్గర పోదు అది, ఉమ్, ఆ యొక్క ఇది పోదు. ఇప్పుడు కూడా మా ఎన్నో ఛానల్ వీడియోలు వస్తున్నాయి, ఉమ్, ఎంతో మంది కనబడలేదంట. ఇంకా అసలు మీ వీడియోలు నాకు నిన్నటి వరకు తెలియస్తారంటున్నారు ఉమ్, సంవత్సరాలు పోతుంటే. ఉమ్, నా ఫ్రెండ్ పంపించింది సార్ అనే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఉమ్, చేరదండి వాళ్ళకి. ఆలోచన విధానం అండి, వాళ్ళు నమ్ముకునేది రెమెడీలు, తంత్రాలు, మంత్రాల మీద ఉంటారు కాబట్టి దాని మీద తీసుకెళ్తుందండి. ఉమ్, వాళ్ళు ఎవరో పంపిస్తే అప్పుడు చూస్తే అప్పుడు ఇది చేస్తే వస్తున్నాయంట వాళ్ళకి. అలా ఓకే. ఉండకూడదు. అందుకే చూడండి, నా ఉమ్, క్లాసులు ఉన్నాయి కదా, ఉమ్, ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, అన్ని చోట్ల, హైదరాబాద్, అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఒక్కొక్క మానవుడి జీవితం ఎంతోమంది చెప్తున్నారు, పూజలు నేను చేయను, పూజలు లేవు నేను చేయను, మంత్రాలు లేవు అని కూడా చెప్తున్నారు. చేస్తే ఏమీ లేదు, ఎక్కడుండే గొంగడ అక్కడే. ఉమ్, అనంతపూర్లో ఒక పెద్ద ఆయన పాట పాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు, ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండేది నా జీవితము, ఈ మణిబాబు దగ్గరికి వచ్చిపోతూ ఉంటే నా జీవితం అడుగులు మారుతూ ఉన్నాయి. ఉమ్, అంటే అతన్ని నమ్మన్నాను నేను చెప్పించి ఏం పంపిలే. ఉమ్, నేనేం చెప్పిస్తున్నానంటే ఆయనలో ఉన్న టాలెంట్ని బయట తీస్తున్నాను. నీకు టాలెంట్ ఉందిరా నాయనా, నువ్వు నమ్ముకోరా, నువ్వు ఇలా మాట్లాడు, ఇలా ఆలోచించి, ఇలా ప్రవర్తించు, నీలో ఉన్న టాలెంట్ బయట వస్తుందని చెప్పి పంపిస్తే కొద్దిగా వాడినాడు. ఓకే. అప్పుడు ఆయనలో ఉన్న టాలెంట్ వస్తున్నది. ఇన్నాళ్ళు పూజలు చేసేసి పూజలు దేవుడు ఇస్తారంటే ఏంది ఇచ్చేది? దేవుడు ఉమ్, మార్గాలు చూపిస్తారు అంతవరకు. ఓకే. డైరెక్ట్గా డబ్బు తీసుకొచ్చి ముందర బెటరు. ఉమ్, మార్గాలను చూపిస్తారు, అది కూడా పూర్వ జన్మాన్ని బట్టే చూపిస్తారు. ఉమ్, కాబట్టి ఆకర్షణ సిద్ధాంతం అందరికి పోవడానికి కారణం, పోలేకపోవడానికి కారణం వాళ్ళ గుణాలే, వాళ్ళ ఆలోచనలే. రైట్. ఈ రోజు కొంతమందికి పట్టేస్తున్నది అంటే వాళ్ళ ఆలోచన, ఎదగాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది, ఓకే. సాధించాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది, సో ఎలాగైనా అనుభవించాలి అనుకున్న వాడికి అది తగిలేస్తుంది. ఓకే. సో ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకర్షణ సిద్ధాంతానికి ఆకర్షణీయులు కావాలి అంటే ఒక ఉమ్. మంచి అఫర్మేషన్ చెప్పండి. ప్రతిరోజు నేను నన్ను గురించి ఆలోచించి, ఉన్నతంగా ఆలోచించి, నేను ఏది కావాలంటే అది ఆకర్షించి చాలా సులభంగా పొంది అనుభవిస్తున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో ఈ డబ్బులకి, విశ్వానికి అస్తమానం థ్యాంక్స్ చెప్తూనే ఉంటారు విశ్వమోహన్ బాబు గారు. అందుకనే అలా ఉన్నారు అని చెప్తూ ఉంటారు. మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు? మీకు నచ్చిందా మరి ఈ వీడియో? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వమోహన్ బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో, మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.